ఇప్పుడు నేను మటన్ బిర్యానీ ఇంట్లో చేస్తున్నానండి. ఇదేమో ఎసరుకు పెట్టిన నీళ్ళు. ఇదేమో బిర్యానీ కోసం. ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత ఇందులో మటన్ వేస్తామనమాట. మటన్‌ని ముందుగానే కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాను. మటన్ బిర్యానీని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో కంప్లీట్‌గా గిన్నెలోనే ఉడకబెట్టి దమ్ చేయడం. ఇంకొకటేమో ఇప్పుడు నేను చేస్తున్నట్టు కుక్కర్‌లో మటన్‌ని ఉడకబెట్టి దమ్ చేయడం. అయితే చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు మటన్ బిర్యానీ ఎంతమందికొస్తుంది? చికెన్ బిర్యానీ ఎంతమందికి కొలత ఎలా ఎయ్యాలి అని. గుడ్డి కొలత అండి. మటన్ తెస్తే గనక ఎప్పుడైనా 8 మందికి కేజీలాగా లెక్క వేసుకోవాలి. అదే చికెన్ అనుకోండి కేజీ 6 మెంబర్స్ లాగా లెక్క వేసుకుంటే గనక అది బిర్యానీ అయినా, కర్రీ అయినా మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. స్టార్టర్స్ ఉంటే గనక, స్టార్టర్స్ ఉండి పెద్దవాళ్ళు మంచిగా తిన్నా కూడా ఆ కొలత చాలా బాగా సరిపోతుంది. ఇన్ కేస్ స్టార్టర్స్ లేకపోతే గట్టిగా తినేవాళ్ళు ఉంటే 7 మెంబర్స్ లాగా మీరు కొలత వేసుకుంటే మటన్ పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇలా ఫాలో అయిపోండి సూపర్‌గా సరిపోతుంది. బల్క్ కుకింగ్ వండడంలో నేను తోపు.